హైదరాబాద్ రహమత్ నగర్ కామన్ గల్లీ ప్రాంతంలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. 2 అంతస్తుల భవనంలోని మొదటి అంతస్తులో గ్యాస్ సిలిండర్ పేలిపోవడంతో తీవ్ర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో సోనుబాయ్ అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. మధురానగర్లో విషాదం చోటు చేసుకుంది. ఇంట్లో గ్యాస్ సిలిండర్ నుంచి వచ్చినటువంటి మంటలు చెలరేగి ఒక మహిళ అయితే మృతి చెందింది. ప్రస్తుతం మనం కమాన్ గల్లీ ప్రాంతంలో ఉన్నాం. మధురానగర్ రహమత్ నగర్లోని కమాన్ గల్లీ ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఒకసారి మనం చూడొచ్చు. ఈ ఇంట్లోనే ఇవాళ మధ్యాహ్నం ఒక్కసారిగా పేలుడు సంభవించింది. పేలుడు గ్యాస్ సిలిండర్లో నుంచి మంటలు చెలరేగాయి. తొలుతగా వీళ్ళంతా కూడా సత్యనారాయణ స్వామి వ్రతం చేసేందుకు ఈ ఇంటికి వచ్చారు. పెద్ద కూతురు వచ్చిన క్రమంలోనే ఆమె వంట చేస్తున్నటువంటి సమయంలో గ్యాస్ సిలిండర్లు రెగ్యులేటర్ లీక్ అవ్వడం వల్ల అందులో నుంచి మంటలు చెలరేగాయి. ఆ మంటలు చెలరేగడంతో ఇంట్లో ఉన్నటువంటి సోనుబాయ్ అనే మహిళతో పాటు వాళ్ళ తండ్రి, వాళ్ళ తల్లి, వాళ్ళ తమ్ముడు ముగ్గురు కూడా బయటికి రావడం జరిగింది. ఈ క్రమంలోనే సోనుబాయ్ అనే మహిళ బయటికి వచ్చేటువంటి క్రమంలో ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఈ మెట్ల పైకి ఎక్కే ప్రయత్నం చేసింది. ఈ నేపథ్యంలోనే ఆమె కింద పోవడంతో అయితే ఆ మంటల్లో చిక్కుకొని తీవ్ర గాయాలయ్యాయి. 90% కాలిన గాయాలతో ఆమెని ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆమె మృతి చెందింది. అలాగే ఈ క్రమంలోనే గాయాల పాలైనటువంటి సోనుబాయ్ తల్లిదండ్రుల్ని కూడా గాంధీ ఆసుపత్రికి తరలించి అయితే చికిత్స అందిస్తున్నారు. సోనుబాయ్కి దూల్పేటలో వీళ్ళు నివాసం ఉంటారు. ఈవిడ భర్త ఆటో నడుపుతూ జీవనం సాగిస్తారు. ఈవిడకి 2 ఆడపిల్లలు ఉన్నారు. మనం ఒకసారి చూడొచ్చు. ఇంటి వద్ద ఆర్తనాదాలు మిన్నంటుతున్నాయని చెప్పుకోవచ్చు. సోనుబాయ్ మృతి చెందినటువంటి మహిళ సోదరు అయితే విలపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అమ్మ, ఇక్కడికి సోనుబాయ్ వాళ్ళు మీ సోదరికి ఇట్లా వాళ్ళు దూల్పేటలో ఉంటారు కదా, ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఎలా జరిగింది ఏంటో? నిన్న ఇవాళ వ్రతం ఉండే మా మమ్మీ దగ్గర. నేను ఆటోతో వచ్చిన ఆమె బస్సులు ఎక్కి వచ్చింది. పొద్దున్న వంటలన్నీ చేసాము. కర్రీ అవన్నీ చిన్న స్టవ్ మీదనే చేసుకున్నాం. ఇక 5 kgs రైస్ కదా, నేను అంటుకునే ఉన్నా మమ్మీకి ఇక్కడ పెట్టుకుందాం సిలిండర్ అంటే. అందరు బస్సులో చూస్తారు కదా, ఎందుకని లోపలే సిలిండర్ పెట్టడానికి పోయినాం. అది బ్లాస్ట్ అయింది. ఏం చెప్పాలన్న, మా అక్క పోయింది, మాకు ఇంకేం నేను చెప్పలే. నాకు చెప్పింది పిల్లగాడిని చూద్దాం, మంచి పెళ్లి చేద్దామే అక్క, నేను చేస్తా అక్క, ఆగు, మంచి మంచి పిల్లలు, నన్ను టెన్షన్ తీసుకోకే, నేను చూపిస్తానే. నాకు అది కూడా చెప్పిందే. కన్యాదానం మమ్మీతో చెప్పిస్తా, నిన్న పిల్లలకి ఏం చూడాలి, అమ్మమ్మనే చూసిందే. కన్యాదానం మా మమ్మీతో చెప్పిస్తా అని చెప్పిందే. చూసాం కదా, ఇక్కడ ఆ మృతురాలి సోదరితో పాటు మిగిలిన కుటుంబ సభ్యులంతా కూడా సోదరు వాళ్ళ ఆర్తనాదాలు మిన్నంటున్నాయని చెప్పుకోవచ్చు. ఆమెకు 2 ఆడపిల్లలు ఉన్నారు. ఈ 2 ఆడపిల్లలకు సంబంధించి కూడా వాళ్ళ భవిష్యత్తు గురించి కూడా చర్చించుకున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఇక్కడ వీళ్ళ ఇంట్లో అయితే ఆర్తనాదాలు మిన్నంటున్నాయని చెప్పుకోవచ్చు. అలాగే కాసేపటి క్రితమే ఇక్కడికి స్థానిక ఎమ్మెల్యే కూడా వచ్చి పరిశీలించి వెళ్ళారు. అయితే ప్రభుత్వం తరఫున వీళ్ళకు ఏదైనా ఆదుకోవాలని చెప్పి కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవర్ టు యూ.